పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మేదరిపేటలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ 4 నెలలు గడిచినా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కి అనవసర కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సందర్భంగా ప్రజలందరినీ కలిసి వారి యొక్క సహకారం కోరుతూ కారు గుర్తుపైన ఓటు వేయమని చెప్పేసి అందరినీ కూడా మేము అది కలవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మొన్ననే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక మాయ మాటలు చెప్పి అలిగి కానీ హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 4 నెలలు తిరగకముందే ఒక్క హామీని కూడా అమలు పరచకుండా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు కేంద్రంగా రైతులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలను చేసి నీళ్లతో పాటు కరెంటుతో పాటు వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేయడంతో పాటు దేశంలో ఎక్కడ లేనటువంటి రైతు బంధును కానీ రైతు బీమా సౌకర్యాన్ని కానీ ఏర్పాటు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ప్రభుత్వాలు మారడం సహజం. ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏదో అనిపించినప్పుడు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ మారినటువంటి ప్రభుత్వాలు ప్రజల సౌకర్యార్థం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. మరి 4 నెలలు తిరగకముందే ఈరోజు ఎక్కడ ఆగిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఒక అస్తవ్యస్త పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో మీరు చేసేది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళను మరి కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టించేటువంటి ఒక కొత్త సంస్కృతి, నీచ సంస్కృతి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పెన్షన్లు ఇప్పటికి 3 నెలలైంది పెన్షన్ రావడం లేదు. రైతు బంధు ఇవ్వలేదు, ఇయ్యారా తెలియదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు, చేస్తారా చేయరా తెలియదు. పెద్దలు కొత్తేశ్వర్ గారు ఎన్నికల నిమిత్తం రావడం ఈ సందర్భంలో మేము అందరినీ అభ్యర్థిస్తున్నాం. మరి కేసీఆర్ గారి నాయకత్వాన కారు గుర్తుకు ఓటేసి పార్లమెంట్లో ఇక్కడ ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో మరి మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా నేను ఇక్కడ దానిపల్లి మండల ప్రజానికానికి వ్యాపార సంస్థ